మనకు రైడ్ కనపడేది ఎక్కడైనా దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఒక రైడ్ అనేది కనపడేది. ఇప్పుడు ఏడుందన్న సిబిఐ లేదు, ఏసీబీ లేదు, ఆర్సీబీ లేదు, ఈసీబీ లేదు. నేపాల్ గవర్నమెంట్ ఏమంటుందంటే రాముడు మా దేశంలో పుట్టాడు, మా దేవుడు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఓకేనా, నిజంగా రాముడు అక్కడే పుట్టారంటారా? అంటే జనాలు తెలియదు అంటారా? ఇక అది క్లారిటీగా మనకి అంత క్లారిటీగా తెలియదు అన్న. కానీ అక్కడ నడుస్తుంది రాముడి గురించి దేవుడి గురించి కాదు కదన్న. సోషల్ మీడియా, ఒక సోషల్ మీడియా ఉన్నవాడిని బయట పెట్టింది. అక్కడ ఉన్నవాడి రాజకీయాన్ని బయట పెట్టేవాడికి సామాన్యుడికి కోపం వచ్చి ముందుకు వచ్చి సోషల్ మీడియాకి సపోర్ట్ పలికాడు. ఈ రోజు ఆడ ఒక స్టూడెంట్ అనేవాడు బయటకు వచ్చాడంటే మెయిన్ దాని వల్లే. అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకులు కూతుర్లు బయట దేశాలలో ఉండి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసి వీళ్ళు గొడవ పడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియా బ్యాన్ చేసి మెయిన్ అదేనన్నా. నేపాల్ అధికారులు కొడుకులు కూతుర్లు కూడా మన భారతదేశంలో చదివిస్తున్నారు కానీ అక్కడ చదివిట్లా, ఆ సంస్కృతి నేర్పట్లా, ఆ రామాయణం నేర్పట్లా. మళ్ళీ దేవుడు భీముడు అంటున్నారు. పైకేమో లోపల జరిగేదంతా ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే చూశారుగా, ఆ ఎమ్మెల్యేకి ఒక హెలికాప్టర్ వచ్చేసి వాడి సామాన్లు ఆడి ఇంట్లో వేసుకుని వెళ్ళారంటే ఆడికి ఎంత డబ్బు, ఆడు డబ్బు ఉంది కాబట్టి ఆడు వెళ్ళగలిగాడు, లేకపోతే వెళ్ళగలిగేవాడేనా? మరి ఒక హెలికాప్టర్ వచ్చిందంటే మరి అర్థం చేసుకోండి. అట్లా సో మరి వాళ్ళ పిల్లలు చేసే ఎంజాయ్మెంట్ తెలియదని చెప్పేసి ఇట్లా సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం కరెక్ట్ రాంగ్ అన్న. సోషల్ మీడియా జోలికి వెళ్ళకూడదన్న. కంట్రోల్ చేయి. నీకు ఎంత లిమిట్ అంత లిమిట్కే కంట్రోల్ చేయాలి. మరీ దాటకుండా కంట్రోల్ చేయి. అంతేగాని నువ్వు శాంతం తీసేసి సామాన్యుడు ఒక గుండెకాయని తీసేస్తానంటే ఎవరు ఊరుకుంటారన్నా? ఎవరు ఊరుకోరు. మిగతా దేశాల్లో కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు నీ దేశం ఎంతో గట్టుదిట్టం సెక్యూరిటీ అనుకున్నారు, ఏమైంది? ఇప్పుడు ఆర్మీ చేతికి వెళ్ళింది. అది ఆ ఆర్మీ కూడా లేకపోతే ఏంది నీ పరిస్థితి? నువ్వు ఇప్పుడు ఎటు పారిపోయావో, ఎక్కడ ఉండవో, నీ అధికారులు ఏడుండారో, ఎమ్మెల్యేలు ఏడుండారో అని కాలంలో పడేసి కొట్టారు ఒక ఎమ్మెల్యేని. మరి అట్లాంటి పరిస్థితి నీకు వచ్చింది.